అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఎంకేసి. ఈరోజు నేను ఎంతో రుచిగా ఉండే కరివేపాకు కారపొడి మీకు చేసి చూపిస్తున్నాను. నేను ముందుగా ఒక 2-3 కట్టలు కరివేపాకు తీసుకొని శుభ్రంగా కడిగేసి పక్కన ఉంచుకున్నాను. ఇది ఆరబెట్టుకోవాలండి గుడ్డ మీద. అప్పుడు మనకి చక్కగా ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది అన్నమాట కరివేపాకు. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి అందులో 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ పచ్చిశనగపప్పు వేసుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు వేసుకోవాలి. అందులోనే 2 స్పూన్స్ ధనియాలు కూడా వేసుకోవాలి. అందులోనే మళ్ళీ ఆవాలు, జీలకర్ర, కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ అటు ఇటు తిప్పుతూ కొంచెం మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది వేగుతూ ఉండగా ఇప్పుడు నేను ఇందులోకి కారపొడికి సరిపడా ఒక 50 గ్రాములు ఎండుమిర్చి తీసుకున్నాను. ఇవి కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అటు ఇటు తిప్పుతూ. ఇదిగోండి, మనకి పోపు అంతా చక్కగా ఇలా గోల్డ్ కలర్గా వేగిపోయింది. చూసాక మిరపకాయలు కూడా చక్కగా వేగినాయి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ నేను ఇంగువ కూడా వేస్తున్నాను. ఇంగు వేసాక మరలా ఒకసారి అటు ఇటు తిప్పి స్టవ్ ఆఫ్ చేసుకొని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను పోపు అంతా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా. మళ్ళీ అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత మనం ఆరబెట్టి ఉంచుకున్న కరివేపాకుని అందులో వేసి చక్కగా వేయించుకోవాలి. ఇదంతా వేగిపోతే ఎంతో ఉండదండి, చూడటానికి ఆకు ఎక్కువగా అనిపిస్తుంది. అంతా వేగితే మనకి దగ్గరికి వచ్చేసరికి కొంచెం అవుతుంది అంతే. కానీ ఈ కారపొడి హెల్త్కి చాలా మంచిదండి. చాలా హెల్త్కి, జీర్ణశక్తికి, గ్యాస్ ట్రబుల్స్కి కానీ, మనకి జుట్టు చక్కగా ఒత్తిగా పెరగాలన్నా అన్నిటికీ చాలా విషయాల్లో మనకి కరివేపాకు చాలా యూజ్ అవుతుంది. మీరు కూడా ఇలాంటి కారపొడిని, ఇప్పుడు కరివేపాకు చక్కగా వస్తుంది కదా వర్షాలకు, మనకి తెచ్చుకొని ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదిగోండి, నాకు కరివేపాకు అంతా వేగిపోవటానికి ఒక 10 నిమిషాలు టైం పట్టిందండి. ఇలా వేయించుకుంటే చాలు. ఇక చూసారా, చక్కగా ఇలా నలిగిపోతుంది, బాగుంటుంది. మరీ మాడిపోతే మనకి టేస్ట్ చాలా ఉండదు. అందుకని నేను ఇలా వేయించుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇందాక నేను పసుపు వేయలేదు కదండి, ఇప్పుడు పసుపు వేసాను. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే మనం 10 వెల్లుల్లి రెబ్బలు ఇలా పొట్టు తీసి ఇవి కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ ఇందులో కొంచెం వెల్లుల్లి అలా వేగితే చాలండి, ఎక్కువ ఏమి వేగనవసరం లేదు. అందుకని ఆకులో వేసేసుకోవాలి. ఇవన్నీ మొత్తం మనం చల్లారిపోవాలి, మెత్తగా చల్లగా అయిపోయిన తర్వాత చక్కగా మిక్సీ జార్లో వేసి కొంచెం చింతపండు కూడా వేసుకొని కారపొడి ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోవాలి అంతే. నేను ఆ పొడి ఎలా ప్రిపేర్ అయ్యాక మీకు మరలా ఒకసారి వీడియోలో చూపిస్తాను. నాకు ఇప్పుడు కరివేపాకు నేను వేయించుకుని ఈ పోపు అన్నీ మొత్తం చక్కగా చల్లారిపోయినాయి. నేను మిక్సీ జార్లో వేసుకొని ఈ కరివేపాకు కారపొడి పట్టుకుంటున్నాను. ఇదిగోండి, ఇవి పప్పులన్నీ ముందు మిక్సీ జార్లో వేసుకోవాలి మొత్తం. ఇందులోనే ఇప్పుడు నేను కొంచెం చింతపండు కూడా ఇలా రెబ్బలుగా తీసి ఈనెలు అన్నీ తీసేసి కొంచెం చింతపండు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోండి, చక్కగా ఇట్లా కచ్చాపచ్చాగా కొంచెం పట్టుకొని ఒకసారి పప్పులో ముందు కరివేపాకుతో పాటు వేసామనుకోండి నలగవన్నమాట. అందుకని ముందుగా ఇది కొంచెం పొడుము పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొంచెం కరివేపాకు వేసుకుంటూ మరలా ఇది కారపొడిలాగా మిక్సీ వేసుకోవాలి. ఇదిగోండి, కారపొడి చక్కగా నేను మిక్సీ వేసుకున్నాను. చక్కగా చూసారా ఎంత కలర్ఫుల్గా చక్కగా బాగుంది. ఇలా వస్తుందండి. ఇది రోజు పిల్లలకి చక్కగా ఇడ్లీలో చట్నీనే చేయాలని అవసరం లేదు. ఇది వేసి చక్కగా నెయ్యి వేసి వాళ్ళకి చక్కగా ఇడ్లీ, దోశ ఏదైనా కానీ అందులో వేసేసి పెట్టారనుకోండి,
వాళ్ళకి చక్కగా జఠరాగ్యం పెరుగుతుంది, ఎంతో ఆకలి పుడుతుంది. పిల్లలు మారం చేయకుండా భోజనం కూడా చక్కగా చేసేస్తారు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇది నేను రైస్లో ఇలా వేసుకొని చక్కగా కొంచెం మనం నెయ్యి వేసుకొని చక్కగా కలుపుకొని తింటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ వేడి కరివేపాకు కారపొడి చాలా హెల్త్కి కూడా చాలా మంచిది కనుక మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.